దొరకనివన్నీ వెతుకుతాం, దొరికినవన్నీ నరుకుతాం. కాశ్మీర్లో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది ఇండియన్ ఆర్మీ. అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో ఇండియన్ ఆర్మీ కూడా గట్టిగా బదులిస్తోంది. బార్డర్లో మోడీ ఆర్డర్స్తో మరో ముగ్గురు తీవ్రవాదుల ఇళ్లను పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. అటు పీఓకేని పూర్తిగా ఇండియా కైవసం చేసుకునేందుకు అన్ని సన్నాహాలు కొనసాగుతున్నాయి. పీఓకేని వెనక్కి తెచ్చుకోవడానికి దీన్ని మించిన మంచి సమయం ఉండదు అని తెలిసి ఇదే సమయాన్ని బలంగా వినియోగించుకుంటుంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి పూర్తిగా భారత దళాలు చుట్టుముట్టిన పరిస్థితి. ప్రతి ఇంటిని అక్కడ సైనికులు జల్లెడపడుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఇంట్లో అణువణువు వెతుకుతున్నారు. అనుమానంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాది అని తెలిస్తే కాల్చిపడేస్తున్నారు. దీంతో నిన్ననే ఉగ్రవాద టీంకి సంబంధించిన దళాలకు సంబంధించిన కీలక వ్యక్తి ఇంటిని కూడా పేల్చేశారు. ఇవాళ ఉగ్రవాదులుగా గుర్తించిన మరో ముగ్గురు తీవ్రవాదుల ఇళ్లను కూడా పేల్చేశారు. ఇక అటు అంతర్జాతీయంగా కూడా ఇండియాకు దొరకాల్సినంత మద్దతు లభిస్తోంది. అటు పాకిస్తాన్ ఒంటరైపోతుంది రోజు రోజుకి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, పాలు పోసి ఒక పామును పెంచిన విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఇప్పుడు పాకిస్తాన్కి శాపమై కూర్చుంది. అంతర్జాతీయంగా ఏ దేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలి, ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి దేశం కూడా ఇండియాకు మద్దతుగా వస్తుంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇండియాకు చేరుకుంది. అటు ఇజ్రాయిల్ నుంచి కూడా వైమానిక సపోర్ట్ కావచ్చు, సైనిక సపోర్ట్ కావచ్చు, ఇజ్రాయిల్ నుంచి కూడా ఇండియాకి అందుతుంది. దాంతోపాటు డిఆర్డిఓ నుంచి ఒక మిసైల్కి సంబంధించిన ఇంజన్ కూడా రెడీ అవుతుంది. అది హైదరాబాద్లోనే రెడీ అవుతుంది. ఇక్కడ దాని టెస్టింగ్ పూర్తయిన వెంటనే దాన్ని బార్డర్కి తరలించబోతున్నారు. దీంతో ఏ క్షణమైనా పాకిస్తాన్ మీద ఒక పిడుగుల వర్షంలా భారత్ విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే అరేబియా సముద్రం నుంచి పాకిస్తాన్ వైపుగా ప్రయాణం మొదలుపెట్టిందో దాదాపు కరాచీ వరకు చేరుకుంది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరికి చేరుకోవడంతో అటు పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీ అన్నట్టుగా అటు మేఘపుతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇవాళే నేవీ విన్యాసాలు పాకిస్తాన్ నుంచి ఉండబోతున్నాయంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది. ఇట్లాంటి సమయంలో ఎలాంటి వైమానిక అనుమతులు ఇవ్వబోమంటూ పాకిస్తాన్ చెప్పింది. అయితే ఇండియన్ నేవీ కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ ఇండియన్ నేవీ పోస్ట్ పెట్టడంతో అటు ఆ సైడ్ నుంచి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఇదంతా చేయడం కంటే ముందే సింధు నది నీళ్లను ఆపేసింది ఇండియా. సింధు నది నీళ్లు పాకిస్తాన్కి ఎంత అవసరమో అది ప్రపంచం మొత్తం తెలిసిన విషయం. దాదాపు 90% పాకిస్తాన్కి ఈ నీళ్లు అవసరం. ఈ సింధు నదిని కానీ ఇండియాలో ఆపేస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ఎడారిగా మారిపోవడం ఖాయం. అందుకే ఈ సింధు నది నీళ్లు ఆపుతామని నిర్ణయం ఎప్పుడైతే ఒక టాక్ వచ్చిందో అప్పటి నుంచే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. సింధు నది నీళ్లు కానీ ఆపితే మోడీ రక్తం చిందిస్తాం, మోడీ ఊపిరి తీసేస్తాం, హిందువుల రక్తాన్ని సింధు నదిలో పారిస్తామంటూ పిచ్చికూతలన్నీ కోస్తుంది పాకిస్తాన్. అయితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న రేంజ్లో ఇండియా సింధు నీళ్ళని ఆపేసింది. పూర్తిగా ఆ నీళ్ళని ఇండియాలోనే వినియోగించే విధంగా దాని మీద బ్యారేజ్లు, రిజర్వాయర్లు కట్టబోతుంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే కొన్ని నెలల్లోనే పాకిస్తాన్ పూర్తిగా ఎడారైపోతుంది. దీంతో పాకిస్తాన్ మీద ఇండియా నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, మిసైల్స్ వాడాల్సిన అవసరం లేదు, ఆయుధాలను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జవాన్ల ప్రాణాలని పణంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఆ సింధు నది నీళ్లను ఆపేస్తే చాలు, కొన్ని నెలల్లోనే పాకిస్తాన్ దానంతట అదే మట్టిలో కలిసిపోతుంది. అలా కాకుండా యుద్ధానికి దిగినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇండియాతో పోరాడే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉండి కనీసం పెట్రోల్ కొనుక్కోవడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. కానీ ఇప్పుడు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నానా మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ నేతలు. అటు ఆర్మీకి సంబంధించిన కీలక వ్యక్తులకు కూడా ఇప్పటికే సీన్ అర్థమైపోయింది. ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయన్న భయంతో వాళ్ళ కుటుంబాలను మాత్రం విదేశాలకు ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్లో, జెట్స్లో పంపించేశారు. పాక్ ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు కానీ తమ ప్రాణాలు మాత్రం ముఖ్యమన్నట్టుగా వాళ్ళ కుటుంబాలను తరలించుకున్నారు. ఇక ఈ నీళ్లకు సంబంధించే కాకుండా నేరుగా యుద్ధానికి దిగినా కూడా పాకిస్తాన్ ఇండియా ముందు ఎట్లాంటి పరిస్థితుల్లో నిలబడే అవకాశం లేదు. అయినప్పటికీ ఇప్పటికీ యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామంటూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు దొరికినవన్నీ దొరికినట్టు నరుకుతూ అటు ఊచకోత కోస్తూనే ఉంది కాశ్మీర్లో.